హే గైస్, చాలామంది ఏంటంటే వెయిట్ తగ్గడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ వెయిట్ తగ్గరు. ఎందుకంటే ఇది పని చేయట్లే, అది పని చేయట్లే అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వెయిట్ లాస్ అవ్వటం అనేది ఆగిపోతుంది తెలుసా? సో దాంట్లో నెంబర్ వన్ మిస్టేక్ ఏంటో తెలుసా? చాలామంది తెలియంది స్నాక్స్ తింటాం. ఏంటి స్నాక్స్ తింటాం తప్ప అంటే ఇక చెప్తాను. అసలు మామూలుగా స్నాక్స్ తినటం వల్ల వెయిట్ అనేది మీరు తగ్గాలని ట్రై చేసినా కూడా తగ్గకుండా అయిపోతుంది. సో అసలు ఈ వీడియోలో స్నాక్స్ అసలు ఎందుకు తినకూడదు చెప్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు ఎలా ఒక్కసారిగా ఆపేయద్దు. ఒక్కసారిగా ఆపేస్తే కూడా సడన్గా ఏదో తినాలి తినాలని ఫీలింగ్తో అసలు డైట్ కూడా పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. ఎలా చేయాలి, ఎందుకు చేయాలో మొత్తం చెప్తాను. సో సిద్ధంగా ఉండండి. సో బేసిక్ ఏంటంటే మీకు తెలుసు నేను ఆల్మోస్ట్ 30 కేజీస్ తగ్గాను. ప్లస్ మన ఛానల్ కూడా చూసి ఎంతోమంది ఎంతో కేజీ తగ్గారు. కొంతమంది 55 కేజీస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా తగ్గిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా స్నాకింగ్ అనేది ఆపేసినందుకు, ఇష్టం వచ్చిన స్నాక్స్ తింటాం అనేది ఆపేసినందుకు, ఆ కాన్సెప్ట్ ఆపేసినందుకు కూడా వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అయిందని చాలాసార్లు చెప్పారు. అయితే ఇక్కడ చాలా మంది చెప్తారు ఏంటంటే మేము కూడా డైట్ బాగా చేస్తున్నాము, మేము కోక్స్ లేకపోతే పిజ్జా కానీ పాస్తా కానీ అట్లాంటివి తినట్లేదు, మ్యాగీ అలాంటివి ఏం తినట్లేదు. ఇప్పుడు నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే నట్స్ తింటున్నాము, క్యాషెస్ తింటున్నాము, లేకపోతే ఆల్మండ్స్ తింటున్నాము. సో ఇవన్నీ మనకి ఆరోగ్యానికి మంచిదే కదా, సో డ్రై ఫ్రూట్స్ తింటున్నాను, ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి నేను వెయిట్ లాస్ అవ్వాలి కానీ ఇంకా అవ్వట్లేదు అంటే ఏదో నాలోనే ఫాల్ట్ ఉంది అనుకుంటారు. ఇప్పుడు రియాలిటీ చెప్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్నాకింగ్ అనేది మన న్యాచురల్ కాదు. మీరు స్నాకింగ్లో మీరు ఎంత మంచిది తిన్నా కూడా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. కానీ ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు స్నాకింగ్ అనే కాన్సెప్ట్ మర్చిపోవాలి. ఇప్పుడు స్నాకింగ్ అనేది ఏంటి, ఒక ఎక్స్ట్రా మీల్ బేసిక్గా. దానివల్ల మీరు తింటున్నప్పుడు ఎంత కాదన్నా కూడా ఇన్సులిన్ పెరుగుతుంది. దానివల్ల మీకు ఫ్యాట్ అనేది కరగటం అనేది స్లో అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మామూలుగా సిగరెట్ మీద పోలిస్తే ఈ సిగరెట్ బెస్ట్ అని చెప్తారు. సో ఈ సిగరెట్ తాగటం మంచిదేనా? సో ఇక్కడ ఏంటంటే ఓకే, పిజ్జా దాని మీద పోలిస్తే ఈ క్యాషెస్ అన్నీ ఓకే, కానీ మామూలుగా 3 పూట్ల తినిన తర్వాత అనవసరంగా టూ మచ్గా అంటే రోజు ఏదో తినాలని చెప్పి కొంచెం ప్రతి అరగంటకు ఒకసారి అట్లా తిన్నారనుకోండి, మీ బాడీ ఎప్పుడు కాన్స్టెంట్గా డైజెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ప్లస్ కాన్స్టెంట్గా ఇన్సులిన్ లెవెల్ పెంచడానికే ఉంటుంది. కానీ మీరు బాడీకి కరిగించుకోవడానికి టైం ఇవ్వట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్నాక్స్ కంప్లీట్గా ఎప్పటికీ ఆపేయడం నేను చెప్పట్లేదు. మీకు ఒకవేళ వెయిట్ లాస్ అనేది సీరియస్ గోల్ అని అనిపిస్తే అలాంటి వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉండమని చెప్తున్నాను. ఇంకా లైఫ్లో ఎప్పుడు స్నాక్ తినకూడదు అని నేను చెప్పట్లేదు. మీరు ఒక వెయిట్, మీకు కావాల్సిన వెయిట్కి వచ్చారు, మీకు పొట్టలేదు, మొత్తం నీట్గా ఉంది, అలాంటి వాళ్ళు ఏంటంటే ఓకే స్నాక్ తింటానో తప్పలేదు. నేను చెప్పేది వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇంకా వెయిట్ కరగాలి, ఏం చేసినా పని చేయట్లేదు అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో బేసిక్గా ఇప్పుడు అసలు స్నాకింగ్ అనేది మానేయాలంటే ఎలా మానేయాలి, ఒకవేళ మానలేరు అంటే దాన్ని ఎట్లా మనం కంటిన్యూ చేయొచ్చు ఎఫెక్ట్ పడకుండా, ప్లస్ టిప్స్ అన్ని క్లారిటీ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలి, ఎన్ని పూట్ల తింటున్నాము అది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది 2 పూట్లు తింటారు, లేకపోతే కొంతమంది 1 పూట తింటారు, లేకపోతే కొంతమంది 3 పూట్ల తింటారు. నేనైతే 3 పూట్లే తింటాను. ఎందుకంటే క్లారిటీ ఉండాలి. ఓకే, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనే 3 కాన్సెప్ట్స్ ఉంటే మీరు ఏం చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ క్లారిటీ ఉండదు, అది తినాలా లేకపోతే తినకూడదా అని చెప్పే కాన్సెప్ట్లు ఏంటంటే సరిగ్గా తినరు. దానివల్ల ఏంటంటే ఆకలేస్తూ ఉంటాయి, దానివల్ల స్నాకింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు మామూలుగా 1940s 50s అప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ టైంలో, ఆ టైంలో చూసుకుందాం. ఆ టైంలో ఏంటి, వాళ్ళు క్లారిటీగా 3 పూట్ల తినేవాళ్ళు. మిగతా టైమ్స్లో ఏదో ఒక్కసారి స్నాకింగ్ అలా చేసేవాళ్ళు, కానీ పొద్దున్న సాయంత్రం వరకు ఏదో అని తింటూ ఉండేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళు జనరల్గా హెల్తీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బాడీకి వాళ్ళు టైం ఇచ్చారు. ఓకే నేను తిన్నాను, ఈ టైమ్స్లో తిన్నాను, సో మిగతా టైమ్స్లో నా బాడీని కొంచెం క్లీన్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఇండైరెక్ట్గా బాడీ ఫీల్ అయ్యేది. సో కొంతమంది అంటారు, బ్రో అంటే నాకు ఇంకా ఆకలేస్తుంది, నేను ఇలా తిన్నా కూడా నాకు ఇంకా ఆకలేస్తుంది, అందుకని స్నాకింగ్ తినాలి అనిపిస్తుంది అంటే ఇక్కడ సెకండ్ పాయింట్కి వస్తాం. ఏంటంటే కడుపు నిండా తినాలి. ఇక్కడ మనం 100 సార్లు చెప్పాం, ఫుడ్ బట్టి మారుతూ ఉంటుంది. ఫుల్ ఆ రైస్ పెట్టుకొని లేకపోతే ఫుల్ ఓకే కడుపు నిండా తినాలన్నారు కదా, 3 పూట్ల నేను కడుపు నిండా నూడిల్స్ తింటాను అలాంటివి కాదు చెప్పేది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన డైట్ మీరు చూస్తే తెలుస్తుంది, లో కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్ కానీ ప్రోటీన్, అంటే ఎక్కువ కూరలు తిని తక్కువ మీరు కార్బోహైడ్రేట్స్ తినాలి. సో బేసిక్ ఏంటంటే మీరు కడుపు నిండా తిన్నారనుకోండి, 3 పూట్ల కానీ 2 పూట్ల కానీ తినేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీకి సరిపోతుంది. బేసిక్గా చాలామంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రోటీన్ సరిగ్గా తినరు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ లెవరేజ్ హైపోథసిస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రోటీన్ సరిగ్గా తిన్నందుకు బాడీకి సరిపోదు కాబట్టి బాడీ ఏంటంటే నాకు ఆకలిస్తుందని ఫీలింగ్ తెప్పిస్తుంది. దానివల్ల మీ స్నాక్స్ ఏదో ఒకటి తింటూ ఉంటారు. సో మీరు తినేదేదో కొంచెం మంచి ఫుడ్ కడుపు నిండా తిన్నారనుకోండి, మీకు స్నాకింగ్ చేయాల్సిన అవసరమే రాదు. సో ఇండైరెక్ట్గా ఏమవుతుంది, మిగతా టైం అంతా బాడీ దాన్ని కరిగించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో టూ మచ్గా క్యాలరీస్ పట్టించుకోవడం అలాంటివి చేయొద్దు. మీరు కరెక్ట్ అయిన ఫుడ్ కడుపు నిండా తింటే మీ క్యాలరీస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ ఆటోమేటిక్గా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ చాలా ఇది డైరెక్ట్ పాయింట్ ఏంటంటే మీ ఇంట్లో ఫస్ట్ అలాంటి స్నాకింగ్ ఐటమ్స్ తీసేయాలి. ఇప్పుడు ఉంచుకోండి, కళ్ళ ముందే లేసు లేకపోతే మిగతా చిప్స్ అన్నీ కనబడినాయి అనుకోండి, తినాలని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో మేమైతే ఏం చేస్తామంటే ఇంట్లో జంక్ ఫుడ్ అనేది పెట్టాం. జనరల్గా జంక్ ఫుడ్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా తినాలని ఫీలింగ్ కలిగేస్తూ ఉంటుంది. దాని బదులు ఏంటంటే మీకు నిజంగా తినాలనిపించిన అప్పుడు ఆర్డర్ చేసుకొని
తింటానో తప్పలేదు. సో అది కూడా ఏంటి, మీరు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇట్లా బయట ఫుడ్ తింటాను అనుకో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు క్లారిటీ ఉంటుంది, మీ బాడీ కూడా ఏదో కోల్పోతున్నట్టు ఫీలింగ్ ఏం రాదు. సో జనరల్గా ఏంటంటే ఒకవేళ మీకు రోజు ఏదో ఒకటి ఎక్స్ట్రా తినాలనిపించింది అనుకోండి, ఒకదానికే పరిమితం అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 పూట్ల తింటారు, దాని తర్వాత మీకు ఏదో తినాలనుకోండి, ఓకే యాపిల్ తింటాను అనుకుంటే ఆ యాపిల్తో ఆపేయండి. దాని బదులు కాదు, ఇప్పుడు యాపిల్ తింటాను, దాని తర్వాత బత్తాయి తింటాను, దాని తర్వాత పొమగ్రనేట్ తింటాను, తర్వాత చాక్లెట్ తింటాను, అలా పెట్టుకోవడం వల్ల ఇలా జంక్ అవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల మీకు వెయిట్ లాస్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే జనరల్గా ఈ స్నాకింగ్ హ్యాబిట్ అనేది ఎందుకు వస్తుందంటే, బాగా తిని ఏంటంటే ఒకవేళ ఆపేశారు అనుకోండి సడన్గా, సో కొంతమంది తెలుసు కదా, ఇట్లా నోట్లో పెట్టుకోవాలి, ఏదో ఒకటి పెట్టుకొని నవ్వులుతూ ఉండాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ లేకపోతే వాళ్ళకి డిస్కంఫర్ట్ అయిపోయి ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో అందుకని టెక్నిక్ ఏంటంటే, ఒకటి వాటర్ దగ్గర పెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత కొంతమంది కాఫీ అలవాటైన వాళ్ళకి ఇప్పుడు మామూలుగా చక్కెర లేకుండా మామూలుగా కాఫీ తాగుతారు కదా, అలాంటిది ఒకవేళ స్నాకింగ్ బదులు దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే గ్రీన్ టీ అలాంటి తాగటం వల్ల కూడా బేసిక్ ఏమవుతుంది, దీనివల్ల మీకు ఇన్సులిన్ పెరగదు. సో ఇన్సులిన్ పెరగకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ అనేది కరుగుతుంది. సో మీరు అది కాకుండా నేను ఏదో ఇప్పుడు క్యాష్యూస్ కానీ లేకపోతే వేరే కానీ తింటా ఉన్నానని ఎక్కువ తినేసారు అనుకోండి, డ్రై ఫ్రూట్స్ కానీ, మీకు ఇన్సులిన్ పెరుగుతాయి. సో మీనింగ్ ఏంటంటే మీకు ఫ్యాట్ లూజింగ్ ప్రాసెస్ అనేది, ఫ్యాట్ కరిగే ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. ప్లస్ మీకు ఒకటి తెలియదు ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ కూడా మీరు అనుకున్నంత సూపర్ ఏం కాదు. కొన్ని డ్రై ఫ్రూట్స్లో బాగా ఎక్కువ షుగర్ ఉంటుంది, అది తినడం వల్ల మీకు ఎంత చేసినా డైట్ వెయిట్ లాస్ అవ్వలేరు. నెక్స్ట్ వచ్చి సూపర్ ట్రిక్ ఏంటంటే, మీరు సాల్ట్ మీ దగ్గర పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా చిన్న బాటిల్స్లో సాల్ట్ వేసుకొని జేబులో పెట్టుకున్నా, లేకపోతే పక్కన సాల్ట్ డబ్బా పెట్టుకొని, లేకపోతే ఒక కవర్లో సాల్ట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను డాక్టర్ కెన్బెర్రీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారు ఏంటంటే, ఆయన కూడా ఇదే టెక్నిక్ వాడతారు. ఇప్పుడు మీకు ఆకలి వేస్తుందని ఫీలింగ్ కలిగితే చాలామంది ఏదో ఒకటి తినాలని ట్రై చేస్తారు, కానీ జనరల్గా సరిగ్గా ఉప్పు తినకుండా ఉండటం వల్ల కూడా ఆకలి వేస్తుందని తెలిసిందే. ప్లస్ అందుకనే పక్కన కొంచెం సాల్ట్ పెట్టుకున్నాను అనుకోండి, ఏం చేస్తారంటే ఒకవేళ ఆకలి వేస్తున్న ఫీలింగ్ కలిగితే కొంచెం ఆ సాల్ట్ తీసుకొని నాలుక మీద పెట్టుకొని మంచినీళ్ళు తాగేసేయండి. అప్పుడు ఏంటంటే తెలియకుండా సడన్గా మీకు ఆకలి కూడా పోతుంది తెలుసా. ఇది ఒక చిన్న టెక్నిక్. సో బేసిక్గా ఏంటంటే ఇదిగోండి, ఇలాంటి ఉప్పు బాక్స్ ఏదో ఒకటి తీసుకున్నాను అనుకోండి, కొంచెం ఓపెన్ చేసి జస్ట్ కొంచెం కొంచెం నాలుక మీద పెట్టి మింగేయచ్చు, లేకపోతే వాటర్ కూడా తాగొచ్చు. తర్వాత వచ్చి ఈ ప్రాక్టీస్ అనేది మీరు మినిమం 60 to 90 days ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ కదా, చిన్నప్పటి నుంచి మామూలుగా మనం స్నాక్స్ తిని ఏంటంటే అలవాటు అయిపోయింది. సో ఒక టైంకి తినాలి అనే ఫీలింగ్ వచ్చేసింది స్నాక్స్ అనేవి, సాయంత్రం స్నాక్స్ తినాలి అని. ఒకవేళ ఇంకో టెక్నిక్ ఉంది. ఇప్పుడు మీరు నిజంగా స్నాక్స్ తినాలనుకుంటే, ఇప్పుడు 3 పూటలు తింటారు కదా, ఇప్పుడు పొద్దున్న తింటారు, మధ్యాహ్నం ఫుడ్ తినిన తర్వాత తినిన వెంటనే కావాల్సి వెంటనే కొంచెం స్నాక్ తిన్నారనుకోండి, అది ఆ మీల్లో కలిసిపోతుంది. కాబట్టి మీరు మళ్ళీ మధ్యలో మీల్స్ తింటున్నట్టు కాదు. సో అప్పుడు మళ్ళీ 3వ పూట తినేస్తారు, సరిపోతుంది. సో మీరు ఎంత చెప్పినా కూడా మాకు ఆకలిస్తుంది, మాకు స్నాక్ తినాలనిపిస్తుంది అన్నారు అనుకోండి, సో వాళ్ళకు ఒక టెక్నిక్ ఏంటంటే, మీరు ఎగ్స్ కానీ లేకపోతే ఎగ్స్తో చేసిన ఏమైనా ఉన్న ఐటమ్స్ కానీ, లేకపోతే క్యారెట్ కానీ, అలాంటివి తక్కువ మామూలుగా మనకి ఇన్సులిన్ పెంచకుండా ఉండే ఐటమ్స్ అని పెట్టుకుంటే అది ఆ టైంలో తినండి. మరీ తినాలనిపించినప్పుడు నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఒకవేళ చికెన్ పీస్ కానీ లేకపోతే ఈ ఎగ్స్ కానీ అలాంటివి ఉంటే మీకు ఇండైరెక్ట్గా ఇన్సులిన్ పెరగదు, ప్లస్ మీరు సాటిస్ఫై కూడా అవుతారు. ప్లస్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే, బటర్ కానీ గీ కానీ నాలుక మీద వేసుకుంటే కూడా బెనిఫిట్ అవుతుందని తెలిసింది. సో ఇది చెప్తున్నా. ఇప్పుడు మీరు స్నాక్స్ బాగా తిని వెయిట్ లాస్ అవ్వట్లేదా మీకు? సో మీరైతే ఏం చేశారు మీకు వెయిట్ లాస్ అవ్వడానికి, అదొకటి రాయండి. తర్వాత ఇవన్నిట్లో మీరు ఏం చేయబోతున్నారు రేపటి నుంచి. ఎందుకంటే చాలామంది వింటారు, కానీ చేసేవాళ్ళే కదా రియల్గా అన్ని బెనిఫిట్స్ పొందేది. సో మీరు ఇవన్నిట్లో ఏం చేయబోతున్నారు అనేది మీరు కామెంట్స్లో రాయండి. సో అది స్నాకింగ్ అనేది మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న గోల్లో ఉన్నప్పుడు మాత్రం స్నాకింగ్ అనేది ఆపేయటం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగానే గోల్ వచ్చేసారు, మీకు ఏమైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడు తినటంలో తప్పలేదు. కానీ జనరల్గా ఫాస్టింగ్ టైం ఉండాలి, ఫీస్టింగ్ టైం ఉండాలి. మీరు తినేటప్పుడు తినాలి, తిననప్పుడు తినకూడదు. అలాంటప్పుడు బాడీ క్లారిటీ వచ్చి క్లీన్ చేసుకుంటుంది, వెయిట్ కూడా తగ్గిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ అవసరం, అది నాకు